గైస్. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసరికి నా స్కిన్కి సంబంధించి అనమాట. యాక్చువల్లీ మీకు స్కిన్ మీద కొంచెం ర్యాషెస్ లాగా కనిపిస్తున్నాయా? సో ఇప్పుడు ఈ స్కిన్ ర్యాషెస్, ఈ పొక్కులు ఇవన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి నేను ఇంతకుముందు వైజాగ్లో ఈ మేడం దగ్గరికి వచ్చాను. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకసారి చూపిద్దామని వచ్చి ఈలోపు నేను హైదరాబాద్లో కూడా చూపించాను. బట్ నాకు ఎక్కడ రిజల్ట్ లేకుండా నెక్స్ట్ ఇక్కడంతా కూడా రెడ్గా ముక్కు మీద జోకర్ లాగా ఇవన్నీ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను వైజాగ్లో చూపించుకోవడం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఓకే, అసలు ఏం సజెస్ట్ చేస్తారో అసలు ఏమైందో మీకు క్లియర్గా చెప్తాను. సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. గురువుగారు బి రామరాజు గారు. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి 9676212827. మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇందాకలా యాక్చువల్ లైటింగ్లో ఎక్కువ కనిపించలేదు, కానీ చూడండి ఇదంతా కూడా మార్క్స్ వచ్చేసినాయి. మీకు గుర్తుందా, కొన్ని నెలల క్రితం నేను ఒక ట్రీట్మెంట్కి వెళ్ళి నా ఫేస్ ఇలా అయిందని చెప్పేసి మీకు ఒక వీడియో చేసి పెట్టాను. తర్వాత నేను డాక్టర్ దగ్గరికి అప్పుడు ఇక్కడ ఉండేది, ఇక్కడ నేను లేజర్ ఎప్పుడైతే తీయించుకున్నానో మొత్తం పోయాయి. అది వైజాగ్లోనే నారాయణరావు గారి దగ్గర. సో తర్వాత మళ్ళీ నేను ఈ మేడం కాచాయిని గారి దగ్గరికి వచ్చాను. మేడం దగ్గర నేను యూజ్ చేసినప్పుడు ఫేస్ మంచి గ్లో వచ్చి మళ్ళీ మొత్తం అన్నీ పోయి చాలా క్యూర్ అయింది. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాను. తర్వాత షూట్స్, మేకప్స్ ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఈ 6 నెలలు మీకు వీడియోస్ కూడా ఇవ్వలేదు నేను. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నేను కాచాయిని మేడం దగ్గరికి వచ్చాను. ఈలోపు నేను ఇంకొక దగ్గర హైదరాబాద్లో చూపించాను. అఫ్కోర్స్ అక్కడ పీలింగ్ ట్రీట్మెంట్ అంతా అయింది, మొత్తం స్కిన్ అంతా కూడా పీల్ చేశారు, అంతా అయింది. బట్ నాకేంటంటే సరైన రిజల్ట్ లేదు. అంటే రిజల్ట్ అయితే ఫేస్ షైనింగ్ ఉంది, బట్ ఇదిగోండి ఈ మార్క్స్ ఉన్నాయి, కొత్తగా వస్తున్నాయి అనమాట. ఇది ఆయింట్మెంట్, ఈ ఆయింట్మెంట్ యూజ్ చేస్తే తగ్గుతున్నాయి, లేదు అంటే తగ్గట్లేదు. సో ఎందుకు వచ్చిన రిస్క్, ఫేస్కి ముందు ట్రీట్మెంట్ తీసుకుందామని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ నేను కాచాయిని మేడం దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడు మేడంకి చూపించడానికి ఇక్కడ కూర్చున్నా. యాక్చువల్లీ నాకు ఈ ఫైల్ కూడా మేము ఇల్లు మారినప్పుడు మొత్తం పిల్లలు ఎక్కడ పడేసారో తెలియదు. సో ఇదైతే మేడం దగ్గరికి సెకండ్ టైం అనమాట. ఇది కూడా అప్పుడు మేడం ఇచ్చిందే. ఇది రాస్తే తగ్గుతుంది, లేకపోతే మళ్ళీ వస్తున్నాయి. సో ఆ భయం మీద ఎందుకు అని చెప్పేసి రిస్క్ మళ్ళీ నేను మేడం దగ్గరికి అయితే రావడం జరిగిందనమాట. ఓకే, చూద్దాం ఇంక ఇది ఎప్పటికీ క్యూర్ అవుతాయో. నాకు ఇవన్నీ పోవాలి టోటల్గా. సో మెయిన్ మనకి కావాల్సింది ఫేస్ వాల్యూ కదండి. యూట్యూబర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, మూవీస్కైనా దేనికైనా రేపు పొద్దున మనం ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలి అంటే మనకు కావాల్సింది ఫేస్. అదే కొంచెం ఇదైనప్పుడు నాకు నిజంగా ఈ మార్క్స్ నుంచి టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. ఈరోజు ఎలాగైనా సరే మా హస్బెండ్తో గొడవపడి వచ్చాను. నేను ఎలాగైనా వెళ్ళి ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటానని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ ఇది సక్సెస్ఫుల్గా తగ్గిపోతే మాత్రం వెరీ హ్యాపీ. ఓకే, స్టే ట్యూన్డ్. ఇక్కడ టిఫిన్ షాప్లో టిఫిన్ నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ ఎక్కడి నుంచైనా ఇక్కడికి వచ్చి తింటాను అనమాట. బోండా అంటే అంత ఇష్టం. ఇక్కడ చట్నీ బాగుంటుంది యాక్చువల్లీ. అయితే ఇప్పుడు కూడా అక్కడి నుంచి వచ్చాము, చాలా దూరం నుంచి. ఇది నేను 2018 నుంచి తింటున్నాను అనమాట. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుందండి. చూద్దాం ఇంకెక్కడికి వెళ్తాము. సో మేడం దగ్గరికి అయితే స్కిన్ ప్రాబ్లం కోసం అని వెళ్ళాను కదండి. వెళ్ళిన తర్వాత నాకు మేడం అయితే ఈ మార్క్స్ పోవటానికి అని చెప్పేసి నైట్ నుంచి ఒక క్రీమ్ ఇచ్చారు. నైట్ నేను అప్లై చేశాను అది. అయితే ఇదిగోండి ఇవన్నీ కూడా రాశారు. ఇది సన్స్క్రీన్ లోషన్ అనమాట, ఇది ఫేస్ వాష్, అండ్ ఇది వచ్చేసరికి మార్క్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేయాలి. అండ్ ఇది కూడా ఏంటి అంటే ఇప్పుడు యాక్చువల్లీ నాకు ఇక్కడ వైట్ మచ్చ ఒకటి వచ్చింది, చూసారా?
ఇది ఇవన్నీ అంటే యాక్చువల్గా నాకు స్కిన్కి సంబంధించి ఎప్పుడు ఏం ఉండేది కాదండి. అసలు నాకు ఈ చాలా ఫెయిర్ స్కిన్ మీకు తెలుసు. అంటే మీరు టిక్టాక్ నుంచి చూస్తున్న వాళ్ళందరికీ కూడా నా స్కిన్ గురించి టోటల్గా తెలుసు. సో చెప్పాల్సిన పని లేదు. నాది చాలా ఫెయిర్ స్కిన్. కనీసం ఒక మార్క్ కాదు కదా, ఒక పింపుల్ కాదు కదా, కనీసం ఏం ఉండేవి కాదు, చాలా నీట్గా ఉండేది. అయితే అలాంటిది నాకేంటంటే ఎప్పుడైతే బ్యూటిషియన్ దగ్గరికి అప్పుడు వెళ్ళి నేను ట్రీట్మెంట్ తీసుకున్నానో అప్పటి నుంచి కూడా నాకు స్కిన్ ప్రాబ్లం అనేది వచ్చింది. అందరు బ్యూటీషియన్స్ని అనండి, కొంతమంది మాత్రం అంటే కొంచెం హైజీన్గా లేకుండా, కొంచెం నీట్గా లేకుండా చేస్తారు. సో మీరు బ్యూటీ పార్లర్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు పాటించాల్సిన జాగ్రత్తలు అయితే మాత్రం వాళ్ళు హైజీన్గా ఉన్నారా లేదా, గ్లౌజెస్ వాడుతున్నారా లేదా, ఆ గ్లౌజెస్ నీట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కొంచెం చూసుకోండి. అండ్ ఎవరైతే పార్లర్ నడుపుతున్నారో, ఎవరైతే మీరు ఫేషియల్స్ అవి చేస్తున్నారో, మిమ్మల్ని నమ్మి మా ఫేస్ మీ చేతిలో పెడతాం కాబట్టి కొంచెం మీరందరూ అంటే నేను ఒక్కరిననే అన్ను, ఇద్దరినని అన్ను, ఎవరో ఎక్కడో ఉంటారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇది. ఎందుకోసమంటే నేను ఇప్పుడు సఫర్ అవుతున్నాను. మీ అందరికీ తెలుసు 1.5 year నుంచి ఈ ఫేస్ మీద నాకు ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. ఎందుకోసమంటే అది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి అది అలా ఏదో రకంగా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి డాక్టర్స్ అన్నారు. సో ఎన్ని రకాల మందులు ఏం వాడుతున్నానో ఇప్పుడు సెట్ అవుతుంది, కొంచెం కొంచెం నాకు సెట్ అవుతుంది. లైక్ ఏంటి అంటే ఇంకొక దరిద్రం నాకేంటంటే దీనికి కాదు అన్నట్టు నేను విజయవాడ వెళ్ళి ఫ్లడ్స్లో మనం హెల్ప్ చేసాం కదండి. ఫ్లడ్స్లో హెల్ప్ చేసిన దానికి నాకు చాలామంది ఎన్నో రకాలుగా ఇప్పటికీ స్టిల్ పొగుడుతూ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ అదే టైంలో నేను హెల్ప్ చేసిన టైంలో నా కాళ్ళకి ర్యాషెస్ మామూలుగా రాలేదు. నాకు కాళ్ళకు వచ్చాయి. ఇంకా నాతో మా 2 పిల్లలకి తప్ప నాతో వచ్చిన మిగతా వాళ్ళకి కూడా ర్యాషెస్ అయితే వచ్చేసినాయండి. ఒకరికి పొట్ట మీద వచ్చినాయి, ఒకరు అలా అనమాట. ఎందుకంటే వాటర్ అంత చండాలంగా ఉండేది. అలాంటి వాటర్లో మేము ఇంత లోతు దిగి నడిచి వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఆ టైంలో మేము ఆలోచించకుండా చేసింది ఇప్పుడు ఏంటంటే సఫర్ అవుతున్నాము. ఆ టైంలో చాలామంది చెప్పారు స్కిన్ డిసీజెస్ వస్తే జాగ్రత్త, మీరు వెళ్ళిపోకండి, ఎలా పడితే అలాగా అది ఇది అని చెప్పేసి. నా శ్రేయ బ్లష్లు ఎవరైతే నన్ను ఫ్రెండ్లీగా చూసేవారు, మెయిన్గా దినకర్, పూటకి ఫోన్ చేసి దినకర్ చెప్పేవారు. అలాంటి దినకర్ మిస్ అవుతున్నాము, చనిపోయారు సడన్గా. లిటరల్లీ దినకర్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనమాట. బట్ సడన్గా ఆయన చనిపోవటం కూడా నాకు చాలా వరకు తీరని లోటు. ఎందుకంటే నాకు చాలా మంచి సజెషన్స్ ఇచ్చేవారు, చాలా మంచిగా హెల్త్ పరంగా కూడా అన్నీ చెప్తూ ఉండేవారు. బట్ ఆయనకి సడన్ హెల్త్ ఇష్యూ రావటం, సడన్గా అసలు చనిపోతారని అనుకోలేదు, బట్ చనిపోయారు. ఎనివే అలాంటి టైంలో నాకు ఎంతమంది సజెషన్స్ ఇచ్చేవారో, వద్దు, ఆలోచించుకో, నువ్వు ఎలా పడతాలు వెళ్ళిపోతున్నావు, ఓకే సేవ ఓకే కానీ కొంచెం నీ హెల్త్ కూడా చూసుకో అనేసి. బట్ ఆ టైంలో నేను ఏమీ ఆలోచించుకోలేదు. అప్పుడు నాకు థ్రోట్ పెయిన్ కూడా ఉంది, యాక్చువల్గా నేను మాట్లాడలేని స్థితి. బట్ అయినా కూడా నేను అక్కడే 10 days ఫుల్ వర్షంలో తడిచి చాలా వరకు సర్వీస్ చేశాను. ఆ సర్వీస్ చేసినందుకు స్టిల్ ఇప్పటికీ హ్యాపీ. అండ్ మాకు అది ఒక బెస్ట్ మెమొరీ అనమాట. ఎందుకు అంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాము కొంతమందికి అని చెప్పేసి ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. సో ఇప్పుడు స్కిన్ డిసీజెస్ ఆటి నుంచి కూడా నాకు ఏంటంటే కాళ్ళకి వచ్చిన ర్యాషెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గట్లేదు. సో అందుకు నేను యాక్చువల్గా ఈ కాచాయిని మేడం దగ్గర 6 months బ్యాక్ నేను అదే వాడినప్పుడు బాగా నాకు యూజ్ అయింది. బట్ నేను తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి 3 months హైదరాబాద్లోనే ఉండిపోయిన తర్వాత నాకు అక్కడ నేను డాక్టర్స్కి చూపించాను కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. సో అందుకని ఇప్పుడు మళ్ళీ కాచాయిని మేడం దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇప్పుడు మేడం ఈరోజు ఏంటన్నారంటే, ఈరోజు లేజర్ ట్రీట్మెంట్ అంటే ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ మీకు అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా ఫేస్ రోజుకి ఎలాగవుతుంది అని చెప్పేసి అవన్నీ కూడా కాలుస్తారనమాట. ఇప్పుడు లేజర్ ఇస్తారు. ఇవన్నట్లకి ఇప్పుడు లేజర్ ఇచ్చి ఇప్పుడు ఏంటంటే ఫేస్ ఒక వారం రోజుల వరకు బయటకు వెళ్ళటానికి అవ్వదు ఎక్కడికి. ఎందుకంటే ఫేస్ అంతా బ్లాక్ స్పాట్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన తర్వాత
అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుందనమాట. అప్పటి వరకు కూడా 1 వీక్ ఇంకా నేను జాగ్రత్తగా ఉండాలి. ఈ 1 వీక్ నా వీడియోల్లో నా ఫేస్ ఎలా ఉన్నా సరే కొంచెం మీరు భరించండి. ఎందుకు అనేసనంటే ఖచ్చితంగా ఫేస్ అయితే మాత్రం మొత్తం బ్లాక్ స్పాట్స్ వచ్చేస్తది. ఎందుకంటే ఇప్పుడు లేజర్ ఇస్తారు కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాను యాక్చువల్లీ. ఏదో నాకు చాలా క్రీమ్స్ అయితే రాశారు నిన్నకు ఇవన్నీ ఇలాగా నాకు ఇంచుమించు ఇప్పుడు నేను వాడుతున్న ట్రీట్మెంట్‌కే ఇగోండి ఇవన్నీటికి కలిపి నిన్న ఒక 5000 అయింది. ఫేస్కి డెర్మటాలజిస్టుల కంటే ఖచ్చితంగా అవుతుంది మనకి. సో గైస్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇన్ఫెక్టెడ్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు మన స్కిన్ గురించి కూడా మనం ఆలోచించండి. ఎందుకంటే అందరిది అంటే బాగా తట్టుకునే స్కిన్ ఉండదు, కొంచెం మందిది సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇలా అంటే సఫర్ అవ్వద్దు. సఫర్ అయ్యేలాగా ఏమీ లేకుండా మన కేర్ తీసుకొని మనం ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా చేయండి. ఓకేనా. సో నేనైతే ఇప్పుడు మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడికి ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయినట్టే. నేను నెక్స్ట్ ఏం జరుగుతుంది, మేడం దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, మేడం ఏం చేశారు, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకేనా. ఇది మీకు అందరికీ చాలామందికి అలర్ట్ కలిగించడానికి ఈ వీడియో అనమాట. బ్యూటీ పార్లర్స్కి వెళ్ళినప్పుడు కానీ బ్యూటీషియన్స్ ఎవరైతే ఉన్నారో మాకు అంటే లైక్ మా అందాన్ని గురించి మీరు చేస్తున్న ఫేషియల్స్ కానీ అన్నట్లకి కానీ కొంచెం అందరికీ చెప్పట్లేదు, కొంతమందికే కేర్ తీసుకొని చేయండి ప్లీజ్. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మా ఫేసెస్ కానీ మేము మొత్తం మీ చేతిలో పెడతాం, మా హెయిర్స్ కానీ ఐబ్రోస్ కానీ ఎవ్రీథింగ్. సో అదంతా మీకు తెలుసు కాబట్టి దయచేసి ప్లీజ్ ఎప్పుడైనా సరే బ్యూటీ పార్లర్స్కి కానీ వెళ్ళినప్పుడు మీరు చూసుకోండి. పార్లర్లో చేసేవాళ్ళు ప్లీజ్ మీరు కూడా ఆలోచించుకొని మీరు అందరూ మంచిగా హైజీన్గా ఉండి చేయండి ఫేషియల్స్ కానీ ఇవన్నీ. ఓకేనా. ఇది యాక్చువల్గా నాకు చాలా ప్రౌడ్ ఫీల్ బ్యూటీషియన్స్ అంటే. ఎందుకంటే ఇంట్లో ఉండి కష్టపడి ఏదో రూపాయి వస్తుంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఉంటారు. సో మీ అందరికీ అంటే మంచి జరుగుతుంది ఎప్పటికీ కూడా. ఎందుకంటే చాలామంది ఎన్ని కష్టాలు పడి, నాకు తెలిసి బ్యూటీషియన్స్లో చాలా కష్టాలు ఉంటాయి, అన్ని స్ట్రగల్స్ చేసుకొని వాళ్ళు చాలా ఫేస్ చేశారు మాటలు కూడా. సో ఇవన్నీ మీరు తట్టుకొని వస్తారు అని అంటే ఫీల్ వెరీ అంటే ఇంత బ్రేవ్ లేడీస్ అందరూ కూడా. సో గైస్ ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా మా ఫేసులని ట్రీట్ చేయండి. అండ్ మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మనం వెళ్ళినప్పుడు కూడా. ఓకేనా. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఎవరూ ఫేస్ చేయొద్దు. నేను లాస్ట్ టైం పెట్టిన వీడియో ఒకటి ఇలాగే పెట్టాను, ఇప్పుడు కూడా పెడుతున్నాను గైస్ మీ అందరి కోసం ఇదంతా. ఓకేనా. Love you all. Take care. Don't forget to subscribe our channel Vaizagla Malataka.